పాపం ఒక మహిళా నాయకురాలను కూడా చూడకుండా బీజేపీ చేసిన ఈ అన్యాయం, అరాచకం చాలా దారుణం కదా. అందుకే మమత రాజీనామా చేయనంటున్నారా? అసలు వెస్ట్ బెంగాల్ ఓటమికి మమత చేసిన తప్పేమిటి మీకు తెలుసా? తెలియదు, చెప్పవా రాము ప్లీజ్. బెంగాల్ యొక్క ఫలితం ఇది అసాధారణ ఓటమి కాదా? ఈ కాన్స్పిరెన్సీ మొత్తంలో ఒక సైలెంట్ మెకానిజం ఒకటి బయటపడింది. అదేంటో చూద్దామా? సరిహద్దే ఒక సమస్య. ఈ సరిహద్దులో 2200 కిలోమీటర్లో 600 కిలోమీటర్లు ఉన్నటువంటి ఖాళీగా ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ సరిహద్దుని కంచి వేద్దామని మమతను అడిగినప్పుడు ఆవిడ సహకరించకుండా చేసినటువంటి తప్పిదమే ఈ మొత్తం సినారియోకి కారణమైందా? పొరపాట్లు అనేటువంటివి ఒక రాష్ట్రంతో పోవు, మనం చాలా చూసాం. ఈ దేశం మొత్తం వినాశనానికే ఈ చొరబాట్లన్నీ కారణం అని చెప్పచ్చు. తద్వారా వారు వచ్చినటువంటి తర్వాత వారు చేసేటువంటి అరాచకాలు అన్నీ కావు. ఈ మెకానిజం యొక్క సిస్టమ్ ఎలా పనిచేస్తుందో ఒకసారి చూద్దామా? మొట్టమొదటిగా వారు అక్రమంగా చొరబడతారు. దొంగతనంగా చొరబడినటువంటి ఆ వ్యక్తులకి ఒక అఫిడవిట్ని అయితే సృష్టిస్తారు మొట్టమొదట. తర్వాత దాంతో ఒక బర్త్ సర్టిఫికేట్ని అయితే తయారు చేస్తారు. ఈ క్రమంలోనే వారికి ఆధార్ కార్డ్ మరియు ఓటర్ ఐడెంటిటీతో వారిని మన యొక్క దేశంలో ఒక పౌరుడిగా తయారు చేసి మనకు ఉన్నటువంటి ఏవైతే వనరులు ఉన్నాయో వాటిని వారు కూడా షేర్ చేస్తారు. ఇది ఒక మెకానిజం. దీని తర్వాత ఇంతటితో ఆగిపోలే. దీని తర్వాత అసలు తంతు మొదలవుతుంది. ఈ మొదలైంది ఎలా ఉంటుందంటే ఇంక ఇది పీక్స్కి వెళ్తుంది. మొదట స్థానికంగా ఉన్నటువంటి ఎవరికైతే ఉపాధి హామీ ఉంటుందో వారి ఉపాధి హామీని వీరు లాక్కోవడం, మొట్టమొదట నెమ్మదిగా షేర్ చేసుకోవడంతో మొదలెట్టి తర్వాత గుంజుకుంటారు దీన్ని. ఆ తర్వాత తిరగబడతారు. ఇది ఒక బీభత్సకరమైన ప్రాసెస్. ఇది చివరికి ఎలా వెళ్తుందంటే రాడికలైజేషన్ కూడా అవుతుంది. దీనికి విదేశాల నుంచి వచ్చేటువంటి వ్యక్తులు ఒక వర్గానికే సంబంధించిన వారు కాకపోయినా ఇతర దేశాల వారు అందరూ కూడా చాలా మంది విదేశీయులు మనకి అతిథుల్లో వచ్చి మన భారతీయుల్లో కలిసిపోతున్నారు. ఇది ఒక మెకానిజంగా జరిగిన వల్ల మమత ఒక 10 సంవత్సరాల వరకు 2 టర్మ్స్ వరకు నెట్టుకు రాగలిగారు. కానీ ఇదే నడుస్తుంది అని ఆవిడ తలిచినటువంటి ఆ తలంపుని 14 రోజుల పాటు అక్కడే మకాం వేసినటువంటి ఈ అపర చాణక్యుడు ఎవరైతే ఉన్నారో ఈ అమిత్ షా, ఈ ఎస్ఐఆర్ అనేటువంటి ఒక ప్రక్రియ ద్వారా ఇలా ఇల్లీగల్గా మన సరిహద్దులు దాటి భారతదేశంలో ప్రవేశించినటువంటి ఎవరైతే ఇతర వర్గాలకు చెందిన వారు ఉన్నారో భారతీయులు కానీ భారతీయుల్ని ఖచ్చితంగా ఏరివేత అనేటువంటిది జరిగింది. ఈ జరగడం అనేటువంటిది ఇది మమత యొక్క చేసుకున్నటువంటి స్వయం కృతాపరాధమే. తాను తీసుకున్న గోతులో తనే మమత పడడం, పైపెచ్చు నేను ఇవాళ రాజీనామా చేయనని, అది కూడా జరగని క్రియ. ఎందుకంటే గవర్నరే అభిశంసించే స్థితి తెచ్చుకుంటుందని అభిజ్ఞ వర్గాల యొక్క బోగట్ట. నమస్తే.